ప్రేయర్ చేయకముందు ముగ్గురు డాక్టర్ దగ్గరికి పోతే ఒక్కటే మాట వచ్చింది, ప్రేయర్ చేసిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. నా సాక్ష్యం ఏమంటే, కొన్ని రోజుల నుంచి వెళ్ళి నా ఆరోగ్యం బాగుండడం లేదు, బలహీనంగా అయిపోయాను. ఏంటంటే యూరిన్ ప్రాబ్లం నాది. 2 సంవత్సరాల నుంచి వెళ్ళి యూరిన్ ప్రాబ్లము ఉండేది. అయితే డాడీ ప్రేయర్ చేసిండు, మధ్యలో మంచిగా తక్కువ అయింది. అయితే గడిచిన వీక్ నుంచి వెళ్ళి ఒక 2 months నుంచి వెళ్ళి బాగా యూరిన్ ఎక్కువ అయిపోయిన ఉండే. అయితే టెస్ట్ మరి యూరిన్ ఎక్కువ అవుతుంది, మరి డాడీతో ప్రేయర్ చేయించుకున్నాను, అయినా మా తగ్గింపు అయింది. ఇక మాకు మా ఆయనకు డౌట్ వచ్చింది, యూరిన్ బాగా ఎక్కువ అయిపోతుంది, మరి ఒకసారి టెస్ట్ అయితే చేపిద్దామని ఆయనతో హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే మీ గర్భసంచి ఖరాబ్ అయిందమ్మా, గర్భసంచి తీసేయాలా అని చెప్పారు. అయితే గర్భసంచి తీసేయాలనేసరికి సరే ఓకే అని అనుకున్నాము. మళ్ళీ ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాం. ఇంకొక హాస్పిటల్కి వెళ్తే అలాగే చెప్పారు గర్భసంచి. అలాగే 4 హాస్పిటల్కి వెళ్ళాం. 4 హాస్పిటల్కి వెళ్తే అలానే చెప్పారు. ఏంటి ఇట్లా చెప్తున్నారు అని ఇక మా ఆయనకు ఇక డౌట్ వచ్చింది. మరి ఇక్కడ చెప్పినా నాకు మంచిగా అనిపిస్తలేదు, ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్దామని వెళ్ళాము. వెళ్ళేసరికి అక్కడ ఏమని చెప్పిందంటే, మేడము నీకు గర్భసంచి ఏం ఖరాబ్ కాలేదమ్మా, నీ గర్భసంచి బాగానే ఉంది, యూరిన్లో నీకు గడ్డ లెక్క అనిపిస్తుంది, అది తీసేయాలి, సర్జరీ చేయాలా అని చెప్పారు. సరే అని అనుకున్నాము. అయితే అడ్మిట్ కమ్మన్నారు. అడ్మిట్ అయ్యి కమ్మనంటే డాడీకి చెప్పాను, డాడీ ఇట్లా ఉంది పరిస్థితి అని. అంటే నాకు ఏంటంటే ఆపరేషన్ అంటే భయం, చాలా అంటే చాలా భయం. హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయమే, బలహీనంగా అయిపోతున్నాను, ఇంత ఏం అర్థం కావడం లేదు. అయితే డాడీ ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినాక హాస్పిటల్కి వెళ్తే బ్లడ్ లేదు, 2 బాటిళ్ళ బ్లడ్ ఎక్కిచ్చారు. అయితే గురువారం రోజు అడ్మిట్ అయ్యాను. శుక్రవారం రోజు సర్జరీ అన్నారు. అయితే గురువారం రోజు డాడీకి చెప్పాను, ప్రేయర్ చేసిండు. శుక్రవారం రోజు హాస్పిటల్ ఏంటంటే సర్జరీకి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. అసలు ఏంటంటే అసలు ఏం అర్థమవుతలేదు నాకు. ఏంటి ఇంత పెద్ద హాస్పిటల్కి నేను వచ్చానా, ఎప్పుడు వెళ్ళలేదు, నా జీవితంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఒక కాలు స్టెప్ వేసినా మళ్ళీ డాడీకి ఫోన్ చేసిన, డాడీ నాకు భయం అవుతుంది, నేను ఇట్లా ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి, ఆపరేషన్ చేస్తానంటున్నారు, సర్జరీ చేస్తానంటున్నారు అని అంటే, నువ్వేం భయపడకు అని డాడీ ప్రేయర్ చేసిండు. అప్పటిదాకా ఎంతో బలహీనంగా ఉన్నదాన్ని డాడీ ప్రేయర్ చేసేటతోటే సర్జరీకి నాకు తీసుకువెళ్ళిండ్రు. తీసుకెళ్ళినాక కూడా భయం అనిపిస్తలేదు, సర్జరీ చేస్తుర్రు, అంత మేలుకతోటే ఉన్నాను. అయితే 5 డాక్టర్లు వచ్చి సర్జరీ చేసారు. అన్ని డాడీ ప్రేయర్ చేసిన నుంచి వెళ్ళి భయం అనేది పోయింది. మళ్ళీ టంగ్స్లో ప్రార్థన చేస్తున్నాను. అసలు ఏంటి అర్థమే కాలేదు, సర్జరీ అయినట్టు అనిపించలేదు, నాకు నార్మల్ అనిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి మా జీవితంలో, నా జీవితంలోనైతే ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు దేవుడు. ఎప్పుడు చూడు బలహీనురాలని ఏంటి అంటే, ఫస్ట్లా గర్భసంచిలో ఏంటంటే గడ్డ, పైల్స్, ఇవన్నిటి నుంచి డాడీ ఎప్పుడు ప్రేయర్ చేసినప్పుడల్లా దేవుడు అన్నిటినీ స్వస్థపరిచిండు డాడీ ద్వారా. దేవునికే మహిమ కలుగును గాక. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఇది గర్భసంచి ఆపరేషన్ చేయాలని చెప్పారు డాక్టర్ గారు, కానీ నాకు ఎందుకో నమ్మకం కాలేదు. 3 దగ్గర డౌట్ వచ్చి నేను 3 దగ్గర డాక్టర్ దగ్గర చూపిస్తే ఒకటే మాట చెప్తున్నారు, గర్భసంచి ఖరాబ్ అయింది, తీసేయాలని. కానీ నాకు వాళ్ళ నమ్మకంలో విశ్వాసం లేదు. అయితే ప్రాఫిట్ ఫాదర్తో నేను ఇలా చెప్పాను, ఏ డాక్టర్ అయినా చెప్తున్నారు ఇలా, కానీ నాకు ఎందుకో నమ్మకం వస్తలేదు, వాళ్ళ మీద సాటిస్ఫై అవుతలేదు అని అంటే, డాడీ గారు ఏం కాలేదు, దేవుడు ఏదో కార్యం చేయబోతున్నాను. డాడీ గారు ప్రేయర్ చేసి ఫోన్లో ప్రేయర్ చేశారు, మరి ఇక్కడ కూడా ప్రేయర్ చేశారు. సో ఆ విధంగా నాకు ఎందుకు డౌట్ వస్తుంది, ఎందుకు నాకు ఇంత అనుమానం వస్తుందని నేను మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు టెస్ట్ కొంచెం నాకు డౌట్ వస్తుంది, వేరే టెస్ట్ చెప్పిస్తా, మీరు బయటకు వెళ్ళి చేయించుకొని రాను అని చెప్పారు. సో అక్కడికి వెళ్ళి స్కానింగ్ చేయించుకొని వచ్చి మళ్ళీ చూపిస్తే గర్భసంచికి ఏం లేదు, అంత నార్మల్ ఉంది. కాకపోతే మూత్ర విసర్జన చాలా అక్కడ ఒక కంతి లెక్క అయింది, అది తీసేస్తే నార్మల్గా అయిపోతుంది
అని చెప్పారు. ప్రేయర్ చేయకముందు 3 డాక్టర్ దగ్గరికి పోతే ఒక్కటే మాట వచ్చింది, ప్రేయర్ చేసిన తర్వాత నార్మల్ రిపోర్ట్ వచ్చేసింది. ఇదొక్కటి నాకు నమ్మకం. అందుకే ప్రేయర్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేను నమ్ముతున్నాను. ఈ దేవునికి మహిమ కలుగును గాక.